నా కర్మయోగికి అన్నీ తెలుసు. పంట పండొచ్చు, పండకపోవచ్చు. పండితే మంచి ధర రావచ్చు, రాకపోవచ్చు. అన్నీ సహకరించినా ప్రకృతి అనుకూలించకపోవచ్చు. అవుతుందో లేదో, ఉంటుందో ఉండదో అని సమాధానం లేని ప్రశ్నకు జవాబు కోసం వెతుకుతూ తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. ఎన్ని సుఖాలొచ్చినా పొంగిపోడు. ఆ సుఖం కోసం పడ్డ కష్టం, దానికి తోడైన అదృష్టం, ఆ అదృష్టం కోసం ఎదురు చూసిన సమయం విలువ అతనికి తెలుసు. తెల్లారితే మరో అనుభవం కోసం తన పంట పొలం వైపు కర్మయోగిలా కదులుతాడు. ఫలితం ఆశించకుండా తాను చేయవలసిన పని వైపు కార్యోన్ముఖుడై కదులుతాడు. ఫలితం ఆశించకుండా చేసే పనిలో ఆరంభంలో కష్టాలు ఎదురైనా ఆ కష్టాలు అలవాటయ్యేలోపు సుఖాలు ఎదురవుతాయి. ఆ కష్టానికి చెలించకూడదు, ఆ సుఖానికి పొంగిపోకూడదు. జీవన చక్రం ఆగకూడదు, జీవితంపై ఆశ చావకూడదు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. ఫలితం ఏదైనా తాను చేసే కర్మలను ఆపని ఆ కర్మయోగి నా రైతు.